హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అవని పోలీసుల ద్వారా అక్షయ చనిపోయింది అని తెలుసుకొని కుప్పకూలి ఏడుస్తూ అమ్మవారిని నిలదీస్తూ ఉంటుంది కదా. నువ్వు అసలు అమ్మవారు అనిపించుకునే అర్హత కూడా నీకు లేదు. నేను ఏం పాపం చేశాను? ఎందుకు నా బిడ్డని దూరం చేశావు? ఎందుకు అని చెప్పి పాపం కుప్పకూలి ఏడుస్తూ తన కన్న కూతురు చనిపోయిందని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది అవని. అప్పుడే కరెక్ట్గా అమ్మవారు శాంభవి రూపంలో వచ్చి, అమ్మ, నీ కూతురు చనిపోయిందని నువ్వు అనుకోవడంలో తప్పు లేదు, కానీ ఒక్కసారి తను బ్రతుకుందో లేదో టెస్ట్ చేద్దామని చెప్పి అంజనం వేయిస్తారు. సో అంజనంలో పాత అక్షయ కనబడుతుంది. పాత అక్షయ అంజనంలో, అమ్మ, నేను బాగానే ఉన్నాను, నువ్వు నా గురించి బాధపడద్దు, వీలైనంత త్వరలోనే నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, నీ మాటని నిలబెట్టుకుంటాను అని ఓల్డ్ అక్షయ, పాత అక్షయ చెప్తుంది. ఇంకదంతా విని అవని అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా పోలీస్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే నిహారిక ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, నేను చెప్పినందుకు మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ, ఇంకా ఫ్యూచర్లో మీతో నాకు చాలా ఉపయోగం ఉంది, కాబట్టి నేను మీకు గిఫ్ట్ పంపిస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి ఇన్స్పెక్టర్తో మాట్లాడి వెనక్కి తిరిగి చూస్తుంది నిహారిక. చూసేసరికి అక్కడ అవని ఉంటుంది. అవనిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట నిహారిక. ఇంకా వెంటనే అవని నిహారిక చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట నిహారిక. ఏయ్, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఏయ్, నోరెత్తావో ఇక్కడే చంపేస్తా. ఇన్స్పెక్టర్తో నువ్వు మాట్లాడడం నేను వినలేదనుకున్నావా? నా కూతురు చనిపోకపోయినా చనిపోయింది అని చెప్పించి ఇన్స్పెక్టర్తో నాటకాలు ఆడిస్తావా? నువ్వు బాగుపడవు, ఖచ్చితంగా సర్వనాశనం అయిపోతావు అని గట్టిగా అంటుంది అవని. ఏంటి శాపనార్థాలు పెడుతున్నావా? నీ శాపాలు నాకేమీ తగలవు అని అంటుంది నిహారిక. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి ఇంకవని గట్టిగా కొట్టి, ఈ విషయాన్ని నేను ఎవరితో చెప్పను, ఎందుకంటే చెప్పినా ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. అంతలా నువ్వు నీ వైపు తిప్పుకున్నావు వేదవతి అత్తగారిని. ఆవిడ కళ్ళు మూసుకుపోయి నువ్వేం చెప్తే అదే చేస్తుంది, కాబట్టి నేను నిన్ను ఎలా అయినా సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టి నువ్వు ఎవరనేది అందరి ముందు తేలుస్తానని చెప్పి ఇంకా నిహారికకి గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని. సో అవని శ్రీకర్ చేత పూజ జరిపించాలి అనుకుంటారు కదా. సో అలా యాజ్ ఇట్ ఈస్గా ఆ పూజ జరిపిస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా పూజ జరుగుతూ ఉంటే అక్కడికి సత్య వస్తాడు. సత్య వచ్చి ఇంకా పూజలో కూర్చున్న అవనిని చూస్తూ ఉంటాడు. అవనితో, అవని, నీకు ఒక విషయం తెలుసా? నువ్వు ఒక భర్త స్థానంలో ఇతని పక్కన కూర్చొని పూజని చేస్తున్నావు. నీ భర్తగా ఇతని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇతను నిన్ను నీ భర్తగా అనుకోవటం లేదు. ఎందుకంటే ఒకసారి డాక్యుమెంట్స్ చూడు, నీకు నీ కూతురికి ఎలాంటి సంబంధం లేదని నా ముందే రాసిచ్చాడు. అలాంటప్పుడు నీకు శ్రీకర్ భర్త ఎలా అవుతాడు? నీకు సరైన తోడు ఎలా నిలుస్తాడు అని సత్య అడుగుతారు. ఒక్కసారిగా అవని షాక్ అయిపోయి అలా శ్రీకర్ వైపు చూస్తూ, బావా, నువ్వు నిజంగా ఇదంతా చేసావా అని అడుగుతుంది. ఇంకా అవని వెంటనే శ్రీకర్, అవును, సంతకం చేశాను. ఎందుకంటే నా దృష్టిలో నువ్వు ఎప్పుడైతే మా అమ్మని అవమానించావో అప్పుడే అర్థమైపోయింది, నువ్వు నా భార్యవి కాదు, నన్ను మోసం చేశావు అని అంటాడు శ్రీకర్. అంటే నువ్వు నన్ను నమ్మట్లేదన్నమాట. సరే బావా, నేను ఇంక పూజ కూడా చేయాలనుకోవటం లేదు అని అంటుంది అవని. ఇంకా వెంటనే సత్య వైపు అందరూ చూస్తూ గుసగుసలాడుకుంటూ ఉంటారనమాట. సత్యతో మాట్లాడుతూ, అయినా నీకేం సంబంధం బాబు, వాళ్ళకి నీకు అసలు ఎలాంటి సంబంధం ఉంది అని చెప్పి ఇంకందరూ అడుగుతూ ఉంటారు. చూడండి, ఇక్కడ మీ మైండ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉందని నాకు బాగా తెలుసు, కానీ నేను ఒకటి మీకు చెప్పాలి అనుకుంటున్నాను. అవనికి నేను ఎప్పుడు తోడుగా అండగా ఉంటాను. అలాంటిది ఇప్పుడు అవని ఒంటరిదైపోయింది. శ్రీకర్ వదిలేసిన తర్వాత కూతురు కూడా దూరమయ్యాక తను ఒంటరిదైంది. తనకి నేను ఒక తోడివ్వాలనుకుంటున్నాను. అప్పుడు మాకు వాళ్ళు బంధాన్ని పెట్టాలి అనుకుంటున్నారు, బంధాన్ని అడుగుతూ ఉంటారు. అందుకే ఆ బంధానికి ఒక పేరు పెట్టాలి అనుకుంటున్నాను. ఆ పేరే పెళ్ళి. నేను ఖచ్చితంగా అవనిని పెళ్లి చేసుకుంటాను. ఎవరు అవునన్నా కాదన్నా అవని మెడలో
తాళి కడతాను అని చెప్పి తన జేబులో ఉన్న తాళి తీసి బలవంతంగా యాక్సిడెంటల్లీ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇంకా కట్టేస్తాడనమాట సత్య అవని మెల్లో. అవని ఒక్కసారిగా చూస్తూ షాక్ అయిపోతుంది. సత్య ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అవని, ఇంతకు మించి నాకు ఏ దారి లేదు కాబట్టి ప్లీజ్ ఏమీ అనుకోవద్దు. కానీ ఒకటి మాత్రం నిజం, నేను కట్టిన తాళి నీ మెల్లో ఉండగా ఇంకా ఈ తాళి ఎందుకు, తీసేసే అని చెప్పి అలా ఇంకా శ్రీకర్ కట్టిన తాళిని తెంచేసి అవనిని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు సత్య. అప్పుడే కరెక్ట్గా సత్య కారు ఆపుతాడు. అంటే ఇదంతా సత్య కళ అన్నమాట. ఆహా, ఈ కళ ఎంత బాగుందో, ఇప్పుడు ఇంకొద్దిసేపట్లో అదే నిజమవుతుంది. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అవని, ఇవాటి నుండి నువ్వు అవని శ్రీకర్వి కాదు, అవని సత్యవి, వస్తున్నాను అని చెప్పి అలా ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా పూజలో కూర్చొని పూజ జరిపిస్తూ ఉంటారు. అవని అండ్ శ్రీకర్ ఇద్దరు కలిసి కంకణాలు కట్టుకొని అమ్మవారి పూజని అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉంటే ఒక్కసారిగా అందరూ చూస్తూ ఉంటారు. సత్య షాకింగ్గా చూస్తూ ఉంటాడు. సత్య వాళ్ళ వైపు చూస్తూ, ఇలా జరుగుతుందేంటి, నేను ఇలా జరగాలి అనుకోలేదే, అయినా నా కళ్ళ ముందే వీళ్ళిద్దరినీ ఇలా చూడలేకపోతున్నాను అని చెప్పి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడనమాట. అలా ఇంకా అవని వాళ్ళు పూజ జరిపించేసుకుంటారు. ఇంకా వెంటనే పూజ జరిపిన తర్వాత అలా ఇంకా అవని అండ్ శ్రీకర్ ఇద్దరు వచ్చి వేదవతి ప్రసాదరావు ఆశీర్వాదం తీసుకుంటారు. దాని తర్వాత వసంత అండ్ దట్ పెద్దిరాజు వాళ్ళ ఆశీర్వాదం, తర్వాత కృష్ణబాబు నిహారిక ఆశీర్వాదం, అలా ఇంకా వరుసగా డిసెండింగ్ ఆర్డర్లో ఇంకా మొత్తం అందరి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఇంకా పూజ జరిపించిన తర్వాత అమ్మ, పూజ విజయవంతంగా పూర్తయిపోయింది కాబట్టి ఇంకా అమ్మవారి ఆశీస్సులు ఈ ఊర్లపై ఉన్నట్టే అని అంటారు. ఒక్కసారిగా ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అందరూ. అవని కూడా అలా చూస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే నమస్కారం పెట్టుకుంటూ, అమ్మ, నా కూతురు జాడ తెలిసేలా చేయమ్మా, తను చాలా చాలా వరకు నా దగ్గర దాచుకోవాలని చూస్తుంది, నాకు కనిపించకుండా పారిపోయింది, ఎలా అయినా నా అక్షయ నా దగ్గరికి వచ్చేలా, నన్ను అమ్మ అని పిలిచేలా చెయ్యమ్మా అని అవని దండం పెట్టుకుంటుంటే అమ్మ అనే సౌండ్ వినపడుతుంది. వెనక్కి తిరిగి చూసేసరికి పాపం అక్కడ అర్చన ఉంటుంది. అర్చనని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అవని. అక్షయ అని చెప్పి చూస్తూ ఉంటారు. ఏం లేదు అంటే మీరు అక్షయ మీకు కనిపించటం లేదని బాధపడుతున్నారు కదా, అందుకే ఇవాటి నుండి మిమ్మల్ని అమ్మ అని పిలవాలనుకుంటున్నాను అని అంటుంది అర్చన. ఇంక పాపం అర్చన వైపు ప్రేమగా చూస్తూ ఉంటుందన్నమాట అవని. ఇంకా వేదవతి వాళ్ళు, అర్చన ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు పెద్దావిడ గారు, ఏదో అవని గారికి ఓదారుస్తున్నాను అని అంటుంది. ఎవరు ఓదార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చింది కదా, అలాంటప్పుడు తనే కదా అన్నీ చూసుకునేది, తనే ఒకరికి ధైర్యం చెప్పాలి, తనకి ధైర్యం చెప్పేవాళ్ళు అవసరం లేదు అని అంటుంది వేదవతి. చూడండి, మీరు ఎందుకు ఇంత అహంకారంతో కళ్ళుకు మూసుకుపోయారో నాకు అర్థం కావట్లేదు, కానీ ఒకటి మాత్రం నిజం, మీరు ఎప్పుడో ఒకప్పుడు నేను ఎంత కష్టపడ్డానో, నేను ఎంత బాధపడ్డానో తెలుసుకుంటారు. అది తెలుసుకున్న రోజు మీరు రియలైజ్ అవుతారు, అవనిని నేను అనవసరంగా బాధ పెట్టానే అని. ఆ రోజు వస్తే చాలు అని ఇంకా అలా వెళ్తూ ఉంటే అక్కడికి ఇంకా అలా వస్తాడనమాట సత్య. సత్యం చూసి షాక్ అవుతుంది అవని. సత్య, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. అంటే జాతర కదా, జాతర చూడ్డానికి వచ్చాను అని అంటారు. ఓ అవునా, రా సత్య, అమ్మవారికి నమస్కారం చేసుకో అని అంటుంది అవని. నేను నీతో మాట్లాడడానికి వచ్చాను, నువ్వు శ్రీకర్ కలిసి పూజ చేయడాన్ని నేను గమనించాను, అందుకే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ఏదో శ్రీకర్ ఎవరో చెప్తే వింటాడేమో కానీ నిన్ను తను భార్యగా అస్సలు అనుకోవటం లేదు. ఎందుకంటే నీకు నీ బిడ్డకి తనకి ఎలాంటి సంబంధం లేదు అని నాకు డాక్యుమెంట్స్పై రాసిచ్చాడు, సైన్ కూడా చేశాడు. అలాంటి వాడికి ఇంకా నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు? నీ ప్రేమని, నీ ఓపికని ఎందుకు అతని కోసం కేటాయిస్తున్నావు? తప్పు అని అంటాడు సత్య, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లేదు సత్య. బావకి నాకు దూరం పెరిగింది,
నాకు ఆ విషయం తెలుసు. కానీ ఇలా బావ నాకు తనకి సంబంధం లేదని అనడం ఏంటి? చచ్చ, అలా ఏమీ ఉండదు అని చెప్పి అవని చెప్తుంది. సరే, నువ్వు నమ్మటం లేదు కదా, రా చెప్తాను. నా కార్ దగ్గరికి తీసుకువెళ్తాను. నా కార్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవి చూసినా నువ్వు నమ్ముతావేమో అని చెప్పి ఇంకలా శ్రీకర్ చూస్తూ ఉండగానే సత్య అవన్నీ కార్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇంకా కార్ దగ్గరికి తీసుకువెళ్ళేసరికి కార్ అయితే అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సత్య. హే అని అనేలోపు ఇంకా కార్ అనేది వెళ్ళి అలా ఫుల్గా ఒక పెద్ద చెరువులో పడిపోతుంది. ఒక్కసారిగా సత్య పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ని చూసేసరికి డాక్యుమెంట్స్ నీళ్ళల్లో కొట్టుకు వెళ్ళిపోతూ అలా ఇంకా ఎవరికి కనిపించకుండా పోతాయి. సత్య అచ్చా, ఇదేంటి, ఉన్న ఒక్క ఆధారం కూడా ఇలా ఇలా అయిపోయిందేంటి అని చెప్పి బాధపడుతూ ఉంటాడు సత్య. ఏంటి సత్య, నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో నాకేమీ అర్థం కావటం లేదు అని అంటుంది అవని. అది కదవని, నా దగ్గర తను శ్రీకర్ చేసినవి ఉన్నాయి, సంతకం చేసిన పేపర్స్ ఉన్నాయి, కానీ అవి చూపిద్దామనే లోపు అని అంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా వేదవతి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే శ్రీకర్ అవని దగ్గరికి వస్తారు. చూడు, నువ్వు మా అమ్మ పరువు కాపాడావు. మా అమ్మ పేరు చెప్పి మళ్ళీ మా అమ్మ మనసులో ప్రవేశించాలి అని అనుకో. కానీ ఒకటి, నీ కూతురు కనిపించకపోతే నువ్వు ఎంతలా బాధపడుతున్నావో ఇవాళ నేను కళ్ళారా చూశాను. అందుకే నీకు ఒక హెల్ప్ చేయాలనుకుంటున్నాను. నీ కూతురు అక్షయ ఎక్కడ ఉన్నా నేను వెతుకుతాను. తన గురించి నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తాను. చెప్పి తన్ని ఎలా అయినా వెతికి నీ దగ్గరికి తీసుకొస్తాను అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శ్రీకర్. ఒక్కసారిగా అవని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా సత్య, నేను ఎంత ప్రయత్నిద్దామనుకున్నా ఎందుకు వీళ్ళిద్దరూ విడిపోవటం లేదు అని ఇంక అవని వైపు చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా వేదవతి అవని దగ్గరికి వచ్చి, చూడు, అమ్మవారి విగ్రహాన్ని నువ్వే తీసుకువచ్చావు కాబట్టి నువ్వే తీసుకురావాలి, మా ఇంట్లో పెట్టి వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే వేదవతి ఇంకవని వాళ్ళ వెనకాల వెళ్తుంది. సరే వెళ్తాను సత్య అని చెప్పి ఇంకలా ఊరి ప్రజలందరికీ కూడా సెండ్ ఆఫ్ ఇచ్చి అలా ఇంకా వేదవతి వాళ్ళ కారులోనే బయలుదేరుతుంది. అవని కూడా ఇంకలా సత్య ఆ తాలిబొట్టు వైపు చూస్తూ, నిన్ను నేను ఇవాళ అవని మెడలో కట్టాలి అనుకున్నాను, కానీ నాకంత అదృష్టం లేకుండా పోయింది. అమ్మా, నిజంగా నువ్వుంటే నాకు అవనికి పెళ్ళి అవుతుందో లేదో చెప్పు అని అడుగుతాడు సత్య. ఇంకలా సత్య చేతిలో ఉన్న ఆ తాలిబొట్టు అయితే కిందకి జారి పడిపోతుంది. ఒక్కసారిగా సత్య కిందకి వంగి తీసుకుందామనే లోపు ఆ తాలిబొట్టు కరెక్ట్గా వెళ్ళి పైన చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోతుంది. ఎంతకి రాని విధంగా ఇరుక్కుపోతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా సత్య, ఎందుకు దేవుడు నన్ను ఇంతలా పరీక్షిస్తున్నాడు, నిజంగా నా ప్రేమలో లోపం ఉందా అని చెప్పి ఇంకలా ఆలోచనలో పడతాడు సత్య. ఇంకా సత్య కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. ప్రభావతి సత్య వైపు చూస్తూ, ఏంటి, ఏదో సాధిద్దామని వెళ్ళావు కదా, ఏం జరిగింది అని అడుగుతారు ప్రభావతి. నేను వెళ్ళేసరికి అక్కడ అవని శ్రీకర్లు పూజలో ఉన్నారు. అది కాకుండా నేను అవనితో మన మనసులో మాట చెప్దామంటే ఆ డాక్యుమెంట్స్ అన్నీ వాటంతటవే మాయమైపోయాయి. ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు అని అంటారు. ఎందుకంటే అవనిది పవిత్రమైన ప్రేమ కాబట్టి, తను తన భర్తని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది కాబట్టి, అవని లాంటి పరమ పవిత్రురాలైన దైవాంశ సంభూతురాలు జోలికి వెళ్తే నీకు పుట్టగతులు లేకుండా పోతాయి. నేను ఎప్పటి నుండో నీకు ఇదే విషయం చెప్తున్నాను, కానీ నువ్వు నా మాట పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా నా మాట పట్టించుకోరా అని అంటారనమాట ప్రభావతి. ఇంకా ఆలోచనలో పడతాడు సత్య. ఇటువైపు ఇంక అవని విగ్రహాన్ని ముక్కుపుడకని తీసుకొని వేదవతి ఇంట్లో మళ్ళీ కుడికాలు పెట్టి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి అలా ఇంక చూస్తూ అమ్మవారి గదిలోకి వెళ్ళి ఇంక అమ్మవారిని విగ్రహాన్ని యథాస్థానంలో పెట్టి ముక్కుపుడకను అక్కడ పెట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అక్కడి నుండి బయటకు వస్తుంది. వచ్చి వేదవతి వైపు చూస్తూ, చూడండి అత్తయ్య, ఇందులో మీదేమీ లేదు. మిమ్మల్ని ఎవరిలా నడిపిస్తున్నారో నాకు తెలుసు. కాబట్టి మీరు మారే రోజు, మీరు ఎవరు ఏంటని అర్థం చేసుకునే రోజు త్వరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి ఇంకలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది అవని. వెళ్ళిపోతున్న అవని వైపు చూస్తూ ఉంటారు వేదవతి ఫ్యామిలీ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.
ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.